ములుగు నియోజకవర్గం ఏటూరు నగర్ మండలం కాంగ్రెస్ పార్టీ బృందం మంత్రి ధనసరి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో జరిగిన అభివృద్ధి పనులను చుట్టుపట్ల రఘు వివరించారు. సీతక్క గారి ఆధ్వర్యంలో ఎల్లలేని అభివృద్ధి జరుగుతుంది. ములుగు జిల్లా అభివృద్ధి ప్రదాత సీతక్క గారు ములుగు జిల్లా కోసం కొన్ని వందల కోట్ల రూపాయలతో నిధులను మంజూరు చేసి అభివృద్ధి పదంలో జిల్లాను ముందుకు నడిపిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుండి ఈ 22 నెలల్లో ఏటూరు నగరం మండలంను కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగానే గెలిచిన 2 నెలల్లో టీఆర్ డిపార్ట్మెంట్ నుండి మరి ఏటూరు నగర మండల కేంద్రంలో 50 లక్షల రూపాయలతో మేము సీసీ రోడ్డు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యల ఆలయ ఇంటి నుండి కరకట్ట వరకు 2,50,00,000తో సీసీ రోడ్డు అండ్ సైడ్ డ్రైన్తో కూడా మరి నిర్మాణ పనులు జరగవలసి ఉన్నది. అదేవిధంగా కొండాయి బ్రిడ్జిని 16,50,00,000 రూపాయలతో మరి మంజూరు చేసి పనులు కూడా జరుగుతున్న విషయం మరి ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా పైన మినీ మేడారంకు 1 కోటి రూపాయలతోని మరి కొండాయి గ్రామంలో గోవిందరాజు గుడికి గద్దెలకు 1 కోటి రూపాయలను మంజూరు చేసి అక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్షేట్ పెళ్లికి పోయే బ్రిడ్జి 2.5 కోట్లతోని మరి పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఏటూరు నాగారం మండల కేంద్రంలో వై జంక్షన్ నుండి బస్టాండ్ వరకు 80 లక్షల రూపాయలతోని సెంట్రల్ లైటింగ్ను నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఏటూరు నాగారంలో ఇక్కడున్న 5-6 మండలాలకు బస్సు సౌకర్యం కోసం ఇక్కడనే బస్సు డిపోను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా బస్సు డిపో నిర్మాణ పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ సప్లాన్ మొన్నటికి మొన్న ఏటూరు నగరం మండలంలో ప్రతి గ్రామంలో ఎస్సీ సప్లాన్ నిధులు 6,40,00,000 రూపాయలతోని మరి ప్రతి రోడ్డును కూడా వేయడం జరిగింది.